కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ రామచంద్రరావు రాసలీలల వీడియో ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. ఈ వీడియో రాష్ట్ర పోలీస్ శాఖలోనూ తీవ్ర కలకలం రేపింది. ఆఫీసులోనే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వీడియోలు చూస్తే అర్థమవుతోంది. దీంతో సీఎం సిద్ధరామయ్య దీనిపై సీరియస్ అయ్యారు. కర్ణాటక పోలీస్ విభాగంలో అత్యున్నత స్థాయి అధికారి అయిన రామచంద్రరావు అశ్లీల వీడియో వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. డీజీపీ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ రామచంద్రరావు తన కార్యాలయంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఉన్న వీడియోలు బయటకు రావడంతో పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిఆర్ఈకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న డాక్టర్ రామచంద్రరావు కార్యాలయంలో ఈ వీడియోలు రహస్యంగా రికార్డు అయినట్లు తెలుస్తోంది. పని వేళల్లో పోలీస్ యూనిఫామ్లో ఉన్న అధికారి తన ఛాంబర్కు వచ్చిన పలువురు మహిళలను హత్తుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉంది. వేర్వేరు సమయాల్లో వేర్వేరు దుస్తుల్లో ఉన్న మహిళలు ఆయన వద్దకు వచ్చినట్లు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ వీడియోలు ఏఐ ద్వారా సృష్టించినవని, తన ప్రతిష్టతను దెబ్బతీయడానికి చేసిన కుట్ర అని సదరు అధికారైతే ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి చేరడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే రామచంద్రరావు కూతురు రన్యారావు ఒక బంగారు స్మగ్లింగ్ కేసులో చిక్కుకోవడం వివాదాస్పదమైంది. ఇప్పుడు తండ్రి ఇలాంటి చర్యలకు పాల్పడడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని హోంశాఖను ఆదేశించారు. మహిళలు స్వచ్ఛందంగానే అక్కడికొచ్చినా ప్రభుత్వ కార్యాలయంలో, అది కూడా పోలీస్ యూనిఫామ్లో ఉండి ఇలాంటి పనులకు పాల్పడడం నైతిక విలువల ఉల్లంఘన కిందకు వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రామచంద్రరావు గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన కూతురు రన్యారావుపై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చిన సమయంలో ఆయన్ను నిర్బంధ సెలవుపై పంపారు. ఇటీవల ఆయన మళ్లీ విధుల్లో చేరారు. ఇప్పుడు ఈ వీడియో వ్యవహారం ఆయన కెరీర్ను సంకటంలో పడేసింది. అటు ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందోనని అటు పోలీసు వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ಉತ್ಕಂಠ ನೆಲಕೊಂಡಿ. ಅದು ಹಳೇದಂದ್ರೆ ಈಗ ಅದು 8 ವರ್ಷ ಹಿಂದೆ ಇದ್ದೀನಿ ನಾನು ಅಲ್ಲಿ ಬೆಲ್ಗಾಮಲ್ಲಿ. ಮುಜುಗರ ಸಹಜವಾಗಿ ಸಾಕಷ್ಟು ಮುಜುಗರ ಆಗಿದೆ ಈ ಸರ್. ಇದು ಏನ್ ಹೇಳಿಕ್ ಬಯಸ್ತೀರ ಅಂತ ಈ ಹಂತದಲ್ಲಿ ಅದ್ರ ಬಗ್ಗೆ ಅಡ್ವೊಕೇಟ್ ಮಾತಾಡಿ ನಾವು ಕ್ರಮ ತಗೊಳ್ತೀವಿ. ಇದು ನಮಗೆ ಶಾಕಿಂಗ್, ಇಟ್ಸ್ ಆಲ್ ಫ್ಯಾಬ್ರಿಕೇಟೆಡ್, ಸುಳ್ಳು. ಇದು ಆ ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಸುಳ್ಳು ಅಂತ ಅನ್ಕೊಂಡು. ನಿಮ್ ಸುಳಿವು ಏನಾದ್ರು ಇತ್ತ ಸರ್ ಇದ್ರ ಬಗ್ಗೆ ನಮಗೆ ಏನು ಐಡಿಯಾ ಇಲ್ಲ. ಯಾವಾಗ ಆಗಿರೋದು, ಇದು ಯಾವಾಗ ಮಾಡಿರೋದು ಗೊತ್ತಿಲ್ಲ. ಆಗಿದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಇದ್ರ ಬಗ್ಗೆ ತನಿಖೆ ಆಗ್ಬೇಕಂತೀರಾ? ತನಿಖೆ ಆಗ್ಬೇಕು. ಈಗ ಗೃಹ ಸಚಿವರನ್ನ ಭೇಟಿ ಮಾಡಕ್ ಬಂದಿದ್ದೀರಾ ಸರ್, ಏನ್ ಹೇಳಿಕ್ ಬಯಸ್ತೀರ ಅವ್ರಿಗೆ? ಈ ತರ ಸುಳ್ಳು ಮಾಹಿತಿ ಹಬ್ಸ್ತಾ ಇದ್ರು, ಅದೇ ಇದ್ರ ಬಗ್ಗೆ